ద జాయ్స్ పాత్. నిన్నటి రోజున మణి సంగీతం అనేది అంటే బాబా ఎదురుగా పాడేటటువంటి గాయకులతో పాడినప్పుడు ఆ సంగీతాన్ని వినడంలో ఒక ప్రత్యేకత ఉంది అంటూ ఆ, ఎన్నో విషయాలు చెప్పింది. బాబా ఏ విధంగా అంటే ఎలాంటి ఆ, గాయకుల దగ్గర నుండి ఆయనకి నచ్చినటువంటి సంగీతాన్ని ఎలా వినేవారు, కవ్వాలీలు, అలాగే గజల్స్, ఆయనకి నచ్చినటువంటి గాలిబ్ గజల్స్, అలాగే సీమాబు ఇలాంటి వాళ్ళ గజల్స్ని పాడమంటూ ఆయన ఎంతో ఆనందించేవారు. అలా పాడేటప్పుడు ఆయనలో శరీరము, అలాగే వేళ్ళు, ముఖములో హావభావాలు అన్నీ ప్రకటితమయ్యేవి. ఇవన్నీ మణి ఎదురుగుండా ఉండి చూసినటువంటి విషయాలు కాబట్టి ఆ రోజుల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా ఆమె చెప్తూ ఉండేది. అలాగే ఒక గాయకుడు ఒక రాగాన్ని పాడితే దీపాలు వెలిగేవని, అలాగే మరో రాగం పాడితే వర్షం పడేదని తెలిసినటువంటి మణి బాబాను నిజంగా అలా జరుగుతుందా, ఇది నిజమేనా అని ప్రశ్నించింది. అప్పుడు బాబా అందులో అసాధారణమేముంది, అదేమంత పెద్ద విషయం కాదు. వ్యక్తీకరణ అనేది ఉచ్చస్థాయికి చేరినప్పుడు శబ్ద తరంగాలు ఏ పనైనా చెయ్యగలవు, అంతటి శక్తి ఉంటుంది. కానీ గాయకుడు హృదయపు లోతుల నుండి పాడాలి అనే ఒక మంచి విషయాన్ని వివరించారు మణి వాళ్ళకి. అప్పుడు ఆ సమయంలో బాబా స్త్రీ మండలికి ఒక బొంబాయికి చెందినటువంటి 7వ భూమిక మజూబ్ గురించి చెప్పారు. అంటే 6 భూమికల వరకు, అంటే సూక్ష్మ ప్రపంచము, అలాగే మానసిక ప్రపంచంలో అనుభవాలన్నీ పూర్తి చేసుకుని జీవాత్మ 7వ భూమికలోకి అడుగు పెట్టడం, అంటే అవతార పురుషుని యొక్క సహాయంతో కానీ సద్గురువు సహాయంతో కానీ దాటినప్పుడు, 6వ భూమికను దాటి 7వ భూమికలోకి ప్రవేశించినప్పుడు నేనే భగవంతుడిని, అహం బ్రహ్మాస్మి స్థితికి చేరతాడు. వాళ్ళని మజూబులు అంటారు. ఆ మజూబు బొంబాయికి చెందినటువంటి మజూబు వాళ్ళు సాధారణంగా బాబా చెప్పిన ప్రకారం 3-4 రోజుల్లో శరీరాన్ని విసర్జిస్తారు. కానీ ఆ లోపల కొంతమంది ఆయన యొక్క దివ్య వైభవాన్ని చూసి ఆ చుట్టూ ఉండే ప్రజలు కొంతమంది ఆయనకు సేవ చేయడము, ఆరాధించడము, ప్రేమించడము జరుగుతూ ఉంటుంది. అలా అతని శరీరాన్ని కాపాడుతూ ఈ చుట్టూ ఉండేటటువంటి శిష్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి 7వ భూమికు వెళ్ళినటువంటి ఆ జీవాత్మ అంటే పరమాత్మలో లీనమైపోతాడు. ఆ లీనమైపోయిన స్థితిలోనే ఆ మజూబు ఉండిపోతాడు. స్థూల ప్రపంచ జ్ఞానం అనేది ఉండదు. అందువలన స్థూల ప్రపంచ జ్ఞానం లేకపోతే భోజనం చెయ్యడము, లేదా శరీరాన్ని కాపాడుకోవాలని అనుకోవడము ఇవేమీ ఉండవు. కాబట్టి అతడు కళ్ళు మూసుకుని అలా పడుకుని ఉంటూ స్పృహ లేనట్లుగా కనిపిస్తాడు, అచేతనంగా కనిపిస్తాడు. అలాంటి చేతనం లేని మనిషిని ఎలా కాపాడుతారు అతని శిష్యులు? అతనికి ఆహారం తినిపించడం, శరీరం శుభ్రం చేయడము ఇవి ఎలా సాధ్యమవుతాయి? ఒక్కొక్కసారి ఆ ప్రదేశంలో ఒక ఫకీరు ఉండేవాడు. ఇదంతా బాబా స్త్రీ మండలి వారికి చెప్తున్నారు. అదే వీధిలో అటు ఇటు తిరుగుతూ గానం చేస్తూ వెడుతూ ఉండేవాడు. అలాంటి ఫకీర్లు సాధారణంగా ఆహారం కొరకు పాడుకుంటూ వెడుతూ ఉంటారు. ఎవరిని దేహి అని అడగరు. వారి చేతిలో భిక్షాపాత్ర ఉంటుంది. ఎవరైనా ఎదురుపడినప్పుడు అతనికి ఏదో ఒక దానం ఇవ్వడానికి పూనుకున్నప్పుడు అతడు భిక్షాపాత్రలో వేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాగా పాడుతూ ఉంటారు. అలాగే మణి చిన్నతనంలో జరిగిన విషయం మనము జాయ్స్ పాత్ మొదటి భాగంలో చదువుకున్నాం. ఆమె చిన్నతనంలో లేవడానికి బద్దకించి అలాగే ముడుచుకుని కప్పుకొని పడుకున్నప్పుడు తెల్లవారుజామున ఒక ఫకీర్ గానం
ఫకీర్ గానం చేస్తూ అలా వెళుతూ ఉండడం ఆమెకు మెళకువ తెప్పించేది. ఆ గానానికి చాలా పరవశించిపోయేది. చాలా ఇష్టం ఆమెకు. అతడు గానం చేస్తూ వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి షిరీన్ మాయని ఆశీర్వదిస్తూ నీ పిల్లలు చల్లగా ఉండాలి, నీ బిడ్డలు కలకాలం హాయిగా ఉండాలి, ఇలా ఆశీర్వదించేవాడు. అందరినీ తరిమి కొట్టేటటువంటి షిరీన్ మాయి అతనికి మాత్రం డబ్బులు ఇచ్చేది. అతని భిక్షాపాత్రలో డబ్బులు పడడం విన్నప్పుడు ఆ శబ్దం విన్న మణి చాలా ఆనందించేది. ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకుంటోంది మణి. సరే, ఈ మజూబ్ దగ్గరికి వస్తే మజూబ్ బాగోగులను చూసుకుంటూ ఉండే ఆ శిష్యులు ఈ ఫకీర్ని పిలిచేవారు. అతన్ని పిలిచి ఈ మజూబ్ ఎదురుగుండా గానం చెయ్యమనేవారు. ఆ ఫకీరు మృదుమధురంగా పాడుతూ 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 ఉండగా ఈ మజూబ్ కళ్ళు తెరిచి లేచి కూర్చునేవాడు. అంతకుముందే ఈ శిష్యులు అతనికి కావలసిన పదార్థాలన్నీ చుట్టూ పెట్టుకుని రెడీగా ఉండేవారు. అతడు కూర్చున్న వెంటనే, ఆ మజూబ్ కూర్చున్న వెంటనే ఈ శిష్యులు అందరూ తలొక పని చేసేవారు. అతనికి ఒకళ్ళు స్నానం చేయిస్తే, ఒకళ్ళు తల దువ్వితే, ఒకళ్ళు ఆహారాన్ని తినిపిస్తే, ఇలా అతన్ని శరీరాన్ని సంరక్షించడానికి వాళ్ళు అనేక విధాలుగా ప్రయత్నించేవారు. అలా అతనికి అంతసేపు ఆ ఫకీరు పాడుతూనే ఉంటాడు. మజూబు స్నానం, భోజనం ఇవన్నీ పూర్తయ్యేసరికి వీళ్ళు సైగ చేసినప్పుడు ఆ ఫకీరు నెమ్మదిగా ఆ పాటను క్రమక్రమంగా తగ్గిస్తూ పూర్తిగా ఆపేస్తాడు. మజూబ్ తిరిగి నెమ్మదిగా నిద్రపోతున్నట్లుగా మగతలోకి జారిపోతాడు. ఆ ధ్వని తరంగాలు అంతటి పని చేస్తాయి సుమా అంటూ బాబా చెప్పారు. ఒక మజూబ్పై అంతటి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మీరు మాట్లాడే మాటలు లేదా ప్రార్థనలు, వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మీరు హృదయపూర్వకంగా చెయ్యాలి అంటూ బాబా స్త్రీ మండలి వారికి 7 నేమ్స్ ఆఫ్ గాడ్, హరి పరమాత్మ, అల్లా, హూర్మజ్, గాడ్ యజదాన్హు అనేటటువంటి ఆ నామాన్ని హృదయం లోపల నుండి, హృదయపు లోతుల నుండి పాడమని చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత బాబా యొక్క స్వీకరణ, హిజ్ యాక్సెప్టెన్స్, దీని గురించి మణికి గుర్తున్నటువంటి విషయాలను మండలి హాల్లో పంచుకుంటోంది. బాబా ఏదైనా పని చేయమని ఆదేశిస్తే అది చాలా సులువుగా చేయవచ్చు. కానీ బాబా నిన్ను వేరే ఎవరి కొరకైనా చెయ్యమన్నప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటూ ఉదాహరణ చెప్తోంది. బాబా దర్శనానికి వచ్చిన వారంతా ఆయన కొరకు ఏదో ఒక గిఫ్ట్ పట్టుకొచ్చేవారు. అందమైన షాళ్ళు, అలాగే డబ్బు లేదా పువ్వులు, పళ్ళు, ఇలా అనేక కానుకలు తెస్తూ ఉండేవారు. బాబా కొరకు ఏదో ఒకటి తెచ్చాము అంటే వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ కూడా తెస్తూ ఉండేవారు. వాళ్ళు చాలా సంతోషంగా బాబా దగ్గరికి దాన్ని ఇవ్వడానికి వచ్చేవారు. బాబా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది, మీ ప్రేమతో ఇచ్చిన కానుకను ప్రేమతో స్వీకరిస్తాను అని తీసుకునేవారు. కొన్నిసార్లు బాబా నేను స్వీకరించాను, కానీ ఇది నీ దగ్గరే ఉండని, నీ దగ్గర ఉంచుకుని ఉపయోగించు, లేదా నా పని కొరకు వినియోగించు అని, దాంతో ఏం చెయ్యాలో నీకే తెలుస్తుంది అంటూ చెప్తూ ఉండేవారు. కొన్నిసార్లు బాబా నాకు చాలా ఆనందంగా ఉంది, నేను దీన్ని స్వీకరించాను, ఇప్పుడు దీన్ని ఫలానా వ్యక్తికి ఇవ్వు, అదిగో అక్కడ కూర్చున్నాడే ఆ వ్యక్తికి ఇవ్వు అంటారు. అప్పుడు ఆ కానుకను తెచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క మనసు కొంచెం ఆందోళన చెందుతుంది. అలాగే ముఖంలో అతనిలో కొంచెం మార్పు కూడా గమనిస్తూ ఉండేవాళ్ళమంటూ మణి చెప్తోంది. నిజానికి బాబా చెప్పినట్లుగా ఆ ఫలానా వ్యక్తికి ఇవ్వలేకపోవచ్చు. అది డబ్బు అయితే ఆ వ్యక్తికి నీ డబ్బు అవసరం లేకపోవచ్చు. నువ్వు ఎంతో జాగ్రత్తగా నీవు పొదుపు చేసుకున్నటువంటి సొమ్ము నుండి బాబా కోసం తెచ్చినప్పుడు, బాబా ఎవరికో ఇమ్మన్నప్పుడు నీ మనసు చిన్నబుచ్చుకుంటావు. ఆనందంతో బాబా కోసం తెచ్చినటువంటి ఆ కానుకను
అలా బాబా చెప్పగానే ఆ ముఖంలో ఆనందం చప్పబడిపోవడం ఇవన్నీ మేము గమనించేవాళ్ళము అంటూ మణి చెప్తోంది. నిజానికి వాళ్ళు ఏం చెయ్యాలి? బాబా ఇచ్చిన దాన్ని నిజానికి బాబా ప్రేమతో స్వీకరించారు కాబట్టి ఇది బాబాకే అయిపోయింది, దానితో మనకి ఏ సంబంధం లేదు. కాబట్టి బాబా ఎలా ఏం చేసుకున్నా అది ఆయన ఇష్టం అని అనుకోవాలి. ఇప్పుడు బాబా దేన్ని ఇష్టపడతారో దాన్ని మీరు చెయ్యవలసి ఉంటుంది. ఆయన ఈ విశ్వానికి ప్రభువు, ఆయన గురువు. ఆయన ఎవరికైనా ఒక అమాయకుడికి ఇవ్వచ్చు, లేదా ఒక పనికిమాలిన వాడికి ఇవ్వచ్చు, లేదా ఒక యోగ్యుడికి ఇవ్వచ్చు, లేదా అవసరం ఉన్న వారికైనా ఇవ్వచ్చు. అది నీకు అనవసరం. ఆయన ఇస్తున్నారు. బాబాకి ఇచ్చిన దాన్ని స్వీకరించడమే పెద్ద విషయం. ఎందుకనగా బాబా ఎప్పుడూ ఆయనకి ఇచ్చినటువంటి కానుకలను స్వీకరించేవారు కాదు. ఒకరోజు జరిగినటువంటి విషయాన్ని మణి చెప్తోంది ఇక్కడ. బాబా అనుమతి లేకుండా ఏది కూడా ఎవ్వరూ కొనుక్కునేవారు కాదు, ఎవరు బజార్ నుంచి తెప్పించుకునేవారు కాదు. కానీ ఆ రోజు బాబా అనుమతి లేకుండా వీళ్ళు ఆ బాబా ఆదేశాన్ని కొంచెం ఉల్లంఘించారు. గోహెర్ బాబా కొరకుంటే బాబా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కమలా పళ్ళు తెచ్చింది. మెహ్రా దాన్ని స్వయంగా జ్యూస్ చేసింది. అది ఒక రకమైన సర్ప్రైజ్గా అందరూ కూడా ఆశిస్తూ ఉన్నాం. ఆ జ్యూస్ బాబా ముందు పెట్టింది మెహ్రా. బాబా ఏమిటిది అని అడిగారు. మెహ్రా, బాబా నీ కొరకు ఆరెంజెస్ తెచ్చింది గోహెర్, నీకు మంచిది అని చెప్పాక నేను దాన్ని జ్యూస్ చేశాను అని చెప్పింది. బాబా గోహెర్ని పిలవమన్నారు. గోహెర్ వచ్చింది. బాబా ఏమిటి ఈ జ్యూస్ సంగతి ఏమిటి అని అడిగారు. గోహెర్, బాబా నీకు మంచిది కాబట్టి మెహ్రా చెప్తే తెచ్చాను అని చెప్పింది. దీని ఖరీదెంత అని అడిగారు. గోహెర్ చెప్పింది, బహుశా ఆ రోజుల్లో డజను 5 రూపాయలకి ఇచ్చి ఉండవచ్చు. బాబా ఆశ్చర్యంగా, మీరు జాగ్రత్తలు తెలియవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఇలా అలా అంటూ బాబా చాలాసార్లు సతాయించారు. ఎవ్వరూ నోరు విప్పలేదు. చివరకు బాబా, మెహ్రా నాకు ఈరోజు తీసింది కాబట్టి దాన్ని నేను స్వీకరిస్తాను, కానీ ఇలాంటిది ఇక ముందు జరగకూడదు అని ఖచ్చితంగా చెప్పారు. లేదు బాబా, ఎప్పుడూ జరగదు, బాగా అర్థమైంది మాకు. బాబాకు ఇలాంటి సర్ప్రైజ్ ఇంకా ఇవ్వబోము అంటూ వీళ్ళు మనసులో అనుకున్నారు. అంతే, మళ్ళీ మామూలుగా అయిపోయింది వాతావరణం. మర్నాడు ఉదయం మామూలుగా బాబా పురుష మండలి వారి దగ్గరికి వెళ్ళారు. మధ్యాహ్నం ఏదో పని మీద మణి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నిలబడి ఉండగా ఒక వ్యక్తి మండలి హాల్లో బాబా ఎదురుగా కూర్చోవడం జరిగింది. అతడు సన్నిహిత ప్రేమికుడు. బాబా వాళ్ళని ప్రేమగా పలకరిస్తూ, మీ కుటుంబం ఎలా ఉంది, నీ ఉద్యోగం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఎందుకు వచ్చావు, ఇలా అన్ని విషయాలు ప్రేమగా కనుక్కుంటున్నారు. అలా కనుక్కుని అతని నుండి అతడు ఆర్థికంగా బాధపడుతున్న విషయాన్ని రాబట్టారు బాబా. అప్పుడు వెంటనే బాబా గోహెర్ని పిలిచి అతనికి 500 ఇచ్చి పంపించు అన్నారు. మణి అక్కడే ఉండి ఇదంతా చూస్తోంది. మణి అంటోంది, పొద్దున్న ఆ డ్రామా చూశాను, ఇప్పుడు ఈ డ్రామా చూస్తున్నాను. బాబా కొరకు చేసిన 5 రూపాయల జ్యూసు ఎక్కువ ఖర్చు అయిపోయింది. వాళ్ళకి ఇచ్చే 500 రూపాయలు బాబాకి లెక్కలోకి రాలేదు అంటూ బాబా చేసే పనులు అలాగే ఉంటాయి అని చెప్తోంది. బాబా విధానాలు భిన్నంగా ఉంటాయి. ఆయన ప్రతి చర్య అనేక ప్రయోజనాల కొరకు ఉంటాయి. ఒక చేతిలో మండలి వారిని షేప్ చేస్తూ మౌల్డ్ చేస్తూనే మరొక చేత్తో మరొక రకంగా చేస్తూ ఉంటారు. మణి నవ్వుతూ, ఆ రోజు 500 రూపాయలు బాబాకి నథింగ్గా కనపడింది.
రూ. 5 పెట్టి ఆయనకి జ్యూస్ చేస్తే అది చాలా ఎక్కువ మొత్తంగా కనిపించింది బాబాకి అని నవ్వుతూ చెప్పింది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందాం అండి. అవతార్ మెహర్ బాబాకి జై.